హలో గాయ్స్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీరు నా కామెంట్ రూపంలో కూడా తెలపండి. అదేవిధంగా ఇండికేటర్ సంబంధించి వీడియోసే కాకుండా కంటెంట్ సంబంధించి వీడియోస్ కూడా పెడతాను. మనం మెయిన్ ఇంటెన్షన్ ఇండికేటర్ ఎందుకు మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకోవడం కోసం. మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్లో మన ఇండికేటర్ 100% వర్క్ కావాలి. అంటే ఒక ఇండికేటర్ బేస్ అని కాకుండా దీన్ని మనము ప్రైజ్ యాక్షన్ బేస్డ్ ఇండికేటర్ లాగా చేద్దామనేది నా ఇంటెన్షన్. ఓకే, ఈ ప్రైజ్ యాక్షన్ బేస్డ్ ఇండికేటర్ లాగా చేయడం కోసం మనము స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ కానీ, ఇంకా మల్టిపుల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కానీ, ఓకే పెండింగ్ లెవెల్స్ కానీ, ఈ విధంగా మల్టిపుల్ తయారు చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఎఫ్విజి. ఈ ఎఫ్విజి అంటే ఏంటి అనేది మీకు నార్మల్గా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉండొచ్చు. నేను నార్మల్గా షార్ట్కట్లో మీకు చెప్తాను ఎఫ్విజి అంటే ఏంటి. ఎఫ్విజి అంటే ఏంటి, మనకు ఫేర్ వాల్యూ గ్యాప్స్. ఓకే, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ గురించి అసలు ఏంటి, అసలు ఏ విధంగా తీసుకోవాలి ఈ ఎఫ్విజిని అనేది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎఫ్విజిలో ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఏ విధంగా అంటే మనకు ఇప్పుడు ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఈ థర్డ్ క్యాండిల్. ఈ ఫస్ట్ క్యాండిల్కి థర్డ్ క్యాండిల్ టచ్ చేయకపోతే దాన్ని మనం ఫేర్ వాల్యూ గ్యాప్స్ అంటాము. ఏ విధంగా అనేది మళ్ళీ తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ క్యాండిల్, మనం అప్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని థర్డ్ క్యాండిల్ లో, ఒకవేళ ఈ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ హైని టచ్ చేస్తేనేమో నో ప్రాబ్లం. ఓకేనా, ఒకవేళ ఈ ఫస్ట్ క్యాండిల్ హైని ఈ థర్డ్ క్యాండిల్ టచ్ చేయకపోతే ఈ ఫస్ట్ క్యాండిల్ హై నుంచి థర్డ్ క్యాండిల్ యొక్క లో ఎంత గ్యాప్ అయితే ఉంటుందో దాన్ని ఫేర్ వాల్యూ గ్యాప్స్ అంటాం. మనం ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ మనకు ఎప్పటికప్పుడు వాటిని ఫిల్ చేసుకుంటూ వెళ్తుండి, లేకపోతే అవి పెండింగ్ లెవెల్ లాగా పడిపోతాయి అన్నమాట, అలాగా ఉండిపోతాయి. ఇప్పుడు ఇది ఫస్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్కి ఈ థర్డ్ క్యాండిల్ ఇది ఒక ఫేర్ వాల్యూ గ్యాప్. ఎందుకంటే ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో అండ్ థర్డ్ క్యాండిల్ యొక్క హై మనకు టచ్ చేయలేదు కాబట్టి ఇది ఫేర్ వాల్యూ గ్యాప్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్ మధ్యలో ఉంది ఈ థర్డ్ క్యాండిల్ ఇది టచ్ చేయలేదు కాబట్టి ఇది ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, నెక్స్ట్ చూడండి, అంటే ఇట్లా కంటిన్యూస్గా మనం తీసుకుంటూ పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫస్ట్ క్యాండిల్ అనుకున్నాం, ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. ఈ థర్డ్ క్యాండిల్ మనకు ఈ ఫస్ట్ క్యాండిల్ని టచ్ చేయలేదు కాబట్టి ఇది ఒక ఫేర్ వాల్యూ గ్యాప్. ఎందుకు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ అంటే, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉండడం వల్ల ఇలా మనకు మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేయొచ్చు, చేయకపోవచ్చు, లేకపోతే సగం ఫిల్ చేసినా మిగతాది మనకు అలాగే ఉండిపోతుంది. ఈ విధంగా మనము ఫేర్ వాల్యూ గ్యాప్స్ను మనం అనలైజ్ చేసుకుందాం. ఓకే, దీని గురించి మనం పూర్తి కాన్సెప్ట్ మనకు నార్మల్గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయి. ఓకే, నేను ఫ్యూచర్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తాను. ఇప్పుడు నేను షార్ట్కట్ ఎందుకు చెప్పానంటే మన ఇండికేటరే ఆటోమేటిక్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఫిల్ చేస్తుంది కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫేర్ వాల్యూ గ్యాప్స్, దీన్ని నేను డిఫరెంట్ మల్టిపుల్ టైం ఫ్రేమ్లో నేను ప్రొవైడ్ చేశాను అనమాట. ఓకే, మల్టిపుల్ టైం ఫ్రేమ్లో ఈ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో మీకు ఈ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ మీరే చూడండి ఒకసారి. దాదాపుగా మన కంటెంట్ బేస్ చాలా ఇండికేటర్స్ ఒకే ఇండికేటర్లో ఒక 25 నుంచి 30 ఇండికేటర్స్ ఒకే దాంట్లో ప్రొవైడ్ చేశాను ఒక ఇండికేటర్లో. ఓకే, ఈ విధంగా ఒకే ఇండికేటర్లో ప్రొవైడ్ చేసి దానికి ప్రైజ్ యాక్షన్ బేస్లో ఈజీగా అర్థమయ్యేటట్టు చేశారన్నమాట. ఇప్పుడు ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ టైం ఫ్రేమ్లో ఉన్నాం, 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఓకే, ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇప్పుడు మేము 5 minutesలో ఉండి మనము ఒక 1 hour ఫేర్ వాల్యూ గ్యాప్ ఎక్కడుందో మనం తెలుసుకుందాం. ఓకే, ఈ 1 hourలో ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 1 hourలో మనకు ఇక్కడ ఇది ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ అంటాం. ఓకే, మనం తీసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఇది ఒక ఫేర్ వాల్యూ గ్యాప్. ఇది 1 hourలోకి వెళ్ళి మనం చూద్దాం. ఇది ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ మనకి ఎక్కడి నుంచి ఉంది, ఇక్కడ నుంచి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి డ్రా చేస్తాం. ఇదే 1 hourలో మనము ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉందా లేదో తెలుసుకుందాం. చూడండి, మనకు ఈ క్యాండిల్ యొక్క లో, ఓకే, నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ యొక్క హై, మనకి ఈ థర్డ్ క్యాండిల్ ఈ లెవెల్ని టచ్ చేయలేదు కాబట్టి ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో థర్డ్ క్యాండిల్ యొక్క హై మనకు గ్యాప్ ఉంది కాబట్టి దీన్ని మనం ఫేర్ వాల్యూ గ్యాప్ అనుకుంటాం. అంటే నేను 5 minutesలో ఉండి మనం 1 hourలో ఫేర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉందో ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాం అనమాట. దీని ద్వారా మీరే చెప్పండి, మనం ప్రతిసారి ఫేర్ వాల్యూ గ్యాప్స్ గీసుకోకుండా మనం అనాలిసిస్ చేసుకోకుండా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ విధంగా ఒక సైడ్ వెళ్తుంది, మనకు ఫేర్ వాల్యూ గ్యాప్ 1 hourలో, ఎందుకంటే మనకు 50 minutes కానీ 1 hour కానీ ఫేర్ వాల్యూ గ్యాప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది.
ఈ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఏమంటారు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్డ్ ఇండికి దాని కాన్సెప్ట్ బేస్ చేసుకునే వాళ్ళు చాలా ఈజీగా ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ ఆటోమేటిక్గా మనం 5 minutes నుండి 1 hour టైం ఫ్రేమ్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు 1 hourలో ఉండి ఈ విధంగా మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు రివర్స్లో ఎగ్జాక్ట్గా ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ని టచ్ చేసి మళ్ళీ రివర్స్ వెళ్ళింది. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ను మనకు ఎప్పటిలోకైనా టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు. ఇప్పుడు చూడండి, ప్రీవియస్ ఎక్కడో మన ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి అంటే ఎప్పుడో ఒక 6 months బ్యాక్ కూడా ఉంటాయి, 3 months బ్యాక్ ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు. కానీ ఈ విధంగా డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ టచ్ చేసి మళ్ళీ రివర్స్ అని వెళ్ళొచ్చు. ఓకే, ఇది బ్రేక్ అనేది చేయొచ్చు, మ్యాక్సిమం రివర్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రివర్స్ ఇక్కడ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ దగ్గర పట్ల వచ్చినప్పుడు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ను టచ్ చేస్తుంది అనమాట. అంటే మనకి ఇది ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా కూడా పనిచేసుకోవచ్చు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ని మనము బేస్ చేసుకొని. ఓకే, ఈ విధంగా మనము ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ని బేస్ చేసుకొని 1 hour కానీ ఒకవేళ 1 day కానీ ఇదే టైం ఫ్రేమ్లో మనం 5 minutesలోనే ఉంటాం, ఉండి 5 minutes టైం ఫ్రేమ్లో ఉండి మనం 1 hour 1 day టైం ఫ్రేమ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, మనకు 1 day కనిపిస్తుందో లేదో. ఇప్పుడు మనం 1 hour తీసేసుకున్నాం, ఒకవేళ 1 day చూసుకుందాం అంటే డ్రా చేసుకొని ఒకసారి ఆటోమేటిక్గా మనకు ఒక ఇండికేటర్ క్రియేట్ చేసి టచ్ చేసి ఇస్తే మనకి ఇంకా ఎంత ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది 1 day టైం ఫ్రేమ్లో ఫేర్ వాల్యూ గ్యాప్ మనకు ప్రజెంట్ ఎక్కడుంది, ఫేర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఉంది అంటే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఉంది అనేది చెప్పుకోవచ్చు. ఓకే, నేను వాల్యూ పరంగా చెప్పాను, ఓన్లీ కంటెంట్ బేస్లో మనకు ఓన్లీ ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది చెప్తాను. ఓకే, ఈ విధంగా మనము డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 5 minutesలో ఉన్నాం, 50 minutes ఎక్కడ ఎఫ్ఈజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, మనకు ఎఫ్ఈజీ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎఫ్ఈజీని బేస్ చేసుకొని కూడా మనం మార్కెట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మన దాంట్లో ఎఫ్ఈజీతో పాటు ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. ఆర్డర్ బ్లాక్ ఐడియా ఉన్న వాళ్ళు మన దాంట్లో ఆర్డర్ బ్లాక్ కూడా ఉంటుంది. ఈ ఆర్డర్ బ్లాక్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనము తీసుకున్నప్పుడు మనకి ప్రతి ఒక్కసారి ఈ ఎఫ్ఈజీని డ్రా చేసుకోకుండా ఒక ఇండికేటర్ సహాయంతో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈజీగా మనము ఈ ఎఫ్ఈజీలో మళ్ళీ ఏంటి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయంటే మీరు అనుకోవచ్చు. ఈ డిఫరెంట్ కలర్స్కి అర్థమైందంటే మనకు డౌన్ సైడ్లో ఉంటేనో ఇది గ్రీన్ క్యాండిల్, ఈ గ్రీన్ ఎఫ్ఈజీస్. ఓకే, మళ్ళీ అప్ సైడ్ ఉంటేనేమో ఈ రెడ్ క్యాండిల్స్, ఇవి పైన అప్ సైడ్ ఉన్న రెడ్ ఎఫ్ఈజీస్ అనమాట, ఫేర్ వాల్యూ గ్యాప్స్. కానీ ఈ ఎల్లో లైన్ ఈ సంథింగ్ ఈ లైన్ ఈ కలర్ ఎందుకు వచ్చింది అంటే మనకు ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫ్ఈజీ ఉంది, ఈ ఎఫ్ఈజీ ఇక్కడ వరకు ఉండొచ్చు మేబీ. అయితే ఏమవుతుందంటే మనకు మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు ఈ ఎఫ్ఈజీని టచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ మిడిల్ దాకా టచ్ చేసి అని రావచ్చు. అంటే ఇంకా బ్యాలెన్స్ మిగిలింది అంటే రీట్రేస్మెంట్లో అయినప్పుడు మాత్రమే ఈ లైన్ వస్తుంది అనమాట. మనకి ఎప్పుడైతే రీట్రేస్మెంట్ అయ్యి ఆ ఎఫ్ఈజీని టచ్ చేస్తుందో ఫిల్ చేస్తేనేమో ఏముండదు, ఫిల్ చేయకుండా ఇంకా హాఫ్ మాత్రమే 25% మాత్రమే ఇంకా ఉందనుకోండి, దానికి ఈ కలర్ వచ్చిందనమాట. మీరు ఇప్పుడు చూడండి, ఇది కూడా ఈ కలర్ ఎందుకు వచ్చింది అంటే మనకి ఇక్కడ టచ్ చేసింది కాబట్టి. యాక్చువల్గా ఇది ఎఫ్ఈజీ ఇక్కడ ఉండొచ్చు మేబీ, ఇది కొంచెం టచ్ చేసింది కాబట్టి ఇక్కడికి వచ్చిందనమాట. అంటే మీకు ప్రీవియస్లో కూడా నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక డైరెక్షన్లో డౌన్ సైడ్ వెళ్తుంది, ఈ విధంగా ఇట్లా డౌన్ సైడ్ వెళ్తుంది. వెళ్ళాక అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ మేబీ నాకు తెలిసి ఎఫ్ఈజీ ఇక్కడ ఉండొచ్చు, మేబీ ఇక్కడ ఉండొచ్చు. కానీ ఏం చేసింది, ఈ ఎఫ్ఈజీని టచ్ చేసి ఎంతో కొంత ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అయ్యి రివర్స్ అయింది మార్కెట్. కానీ ఇది ఫుల్ఫిల్ చేయలేదు. ఇది ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఎప్పుడైతే రీటెస్ట్లో ఇచ్చింది టచ్ చేసిందో అప్పుడు ఇగో ఇది ఆల్రెడీ ఒకసారి టచ్ చేసి ఉంది అనేది మనకు ఫేర్ వాల్యూ గ్యాప్స్లో ఈ కలర్స్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే అసలు ఇప్పటివరకు టచ్ చేయకుండా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎఫ్ఈజీ ఉందనుకోండి, దీన్ని టచ్ చేయలేదు అంటేనేమో ఇది గ్రీన్ కలర్ ఉంటుంది. లేకపోతే ఒకవేళ ఇట్లా వచ్చి టచ్ చేసి ఎంతో కొంత ఫిల్ చేసి మళ్ళీ అప్పుడు పైకి వెళ్ళింది అనుకోండి, ఇది ఎల్లో కలర్ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎఫ్ఈజీ ఇంత ఉండే, ఇప్పుడు టచ్ చేసినాక ఇక్కడ వరకు రావచ్చు. ఈ ఎంతైతే ఉందో టచ్ చేయని భాగం ఇంకెంతైతే ఫుల్ఫిల్ చేయదో ఆ భాగంని మనం ఎల్లో కలర్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మల్టిపుల్గా మనం ఎఫ్ఈజీని డ్రా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా లైవ్లో చూసుకోవచ్చు. మనం 5 minutes డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఉండి అంటే ప్రతిసారి ఈ విధంగా ఒకవేళ మీరే డ్రా చేసుకున్నారనుకోండి, ఏ విధంగా డ్రా చేసుకుంటారు, ఓ 1 day టైం ఫ్రేమ్లో చేసుకుంటారు, 1 hourలో చేసుకుంటారు, డిఫరెంట్ టైం ఫ్రేమ్లో చేసుకుంటారు. కానీ ఇట్లా మనకు గజిబిజిగా ఉంటుంది. అదే మనము ఒక క్లిక్ ద్వారా 1 hour కానీ 1 day కానీ 1 week కానీ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. జస్ట్ టిక్ చేసి ఆఫ్ బటన్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి ఈజీగా అయిపోతుంది కదా.
అర్థం చేసుకునే విధానం. ఓకే, ఈ విధంగా నేను ఫేర్ వాల్యూ గ్యాప్ ఇచ్చాను యాక్చువల్గా. ఓకే, దీన్ని యూజ్ చేసుకోండి మీరు. ఓకే, ఈ ఇండికేటర్లో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ గురించి చాలా బాగా ఇంటెన్షన్ ఉందన్నమాట. నెక్స్ట్ దీంట్లోనే మన ఇండికేటర్లోనే ఇన్సైడ్ క్యాండిల్ అవుట్ సైడ్ క్యాండిల్ అని చెప్పాను. ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్ అంటే ఏం లేదండి, మనకు క్యాండిల్ అనలైజ్ చేసేటప్పుడు మనకు ఇన్ ఎక్కడ ఉంది అవుట్ ఎక్కడ ఉందని ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇన్ అంటే ఏంటి, ఇన్ అంటే ఏంటో అవుట్ సైడ్ ఏంటో కూడా ఒకసారి నేను చెప్తాను. ఇన్సైడ్ క్యాండిల్ అవుట్ సైడ్ క్యాండిల్ యొక్క స్ట్రాటజీలో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది ఇన్సైడ్ అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైలో బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఉన్నప్పుడు మనకు ఆ బ్రేక్అవుట్ అనేది ఇవ్వదు. ఓకే, బ్రేక్అవుట్ ఇవ్వనప్పుడు ఏంటంటే మనకు ఎంట్రీ తీసుకోమనేది ఇది ముందుగా మనకు ఐడెంటిఫై చేస్తుంది. ఒకవేళ అవుట్ సైడ్ అనేది ఎందుకు అయిందంటే ప్రీవియస్ క్యాండిల్ని ఇప్పుడు ఇది అవుట్ సైడ్, ఇది ఇక్కడ అవుట్ చూపించింది. ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైలో తీసుకోండి, ఇది హై బ్రేక్ అయింది కాబట్టి మనకు ఎంతో కొంత కన్ఫర్మేషన్ లాంగ్ టైం ఫ్రేమ్లో 50 minutes కానీ 1 hour కానీ ఈ అవుట్ సైడ్ క్యాండిల్ చూపించింది అనుకోండి, మనకు ఈ క్యాండిల్ బ్రేక్ అయ్యి ఎంతో కొంత మనకు స్కాల్పింగ్ బేస్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా అవుట్ ఇచ్చింది. ఓకే, అంటే స్కాల్పింగ్ బేస్ చూసుకోవచ్చు, లేదా మనకు క్యాండిల్ ఇన్సైడ్ ఉందా అవుట్ సైడ్ ఉందా అంటే ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్ చేసిందా అనేది కూడా ఈజీగా అర్థం చేసుకోవడం కోసం మనము ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్ని మనం ప్రొవైడ్ చేసాము. ఓకే, ఈ విధంగా మనకు సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనేది ఉంది. ఇవి మనకు ఓపెన్ బేస్లో టార్గెట్ లెవెల్స్ బేస్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఉంటుంది. నెక్స్ట్ సూర్య ఆల్గో లెవెల్స్ అని ఉంటుంది. ఈ ఆల్గో లెవెల్స్ కూడా మనకు 100% వర్కౌట్ అవుతాయి అనమాట. దాంతోపాటు డే హై లో బేస్డ్ ఫిబ్ టార్గెట్స్, అంటే మనకు ఫిబ్ టార్గెట్స్ అంటే ఏంటి, ప్రీవియస్ డే హై లో అనేది మనకు లైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది. మనకు ఎప్పుడైనా మార్కెట్ మూమెంటం ప్రీవియస్ డే హైలో బ్రేక్ చేస్తే మనకు టార్గెట్స్ ఉంటాయి అనమాట. హైలో బ్రేక్ చేస్తే మనకు మూమెంటం ఉంటుంది అనమాట. అప్పుడు హై బ్రేక్ చేసినప్పుడు హై టార్గెట్ ఉంటుంది, లో బ్రేక్ చేసినప్పుడు లో ఉంటుంది. కాకపోతే దీనికి ఎందుకు ఫిబ్ అని చెప్పానంటే ఫిబ్ టార్గెట్ బేస్డ్ లెవెల్స్ నేను ప్రొవైడ్ చేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిజెక్షన్ జోన్స్ ఉంటుంది, దీంట్లో ఓపెన్ క్లోజ్ వాల్యూస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సిపిఆర్ లెవెల్స్. ఈ సిపిఆర్ లెవెల్స్ ఏంటంటే మనకు డైలీలో, వీక్లీలో, మంత్లీలో చూసుకోవచ్చు. ఒకవేళ మన డైలీలో ఏంటంటే సిపిఆర్ లెవెల్స్ బేస్ చేసుకొని సిపిఆర్ పైన ఉంటే మనకు మార్కెట్ అప్ సైడ్, సిపిఆర్ డౌన్ సైడ్ ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ అని ఈజీగా ఐడెంటిఫై మనం చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, మనకు ఆల్రెడీ సిపిఆర్ లెవెల్స్ ఉన్నాయి కదా, మనం ఏముంది అనే ఇంకో ఇండికేటర్ అంటే నేను సిపిఆర్ లెవెల్స్ ఎందుకు ఇచ్చాను, దీంట్లో మనకు జీరోల ఏ వాల్యూస్ అయితే ఉంటాయో అదేవిధంగా ఈ సిపిఆర్ లెవెల్స్ కూడా మనకు దీంట్లో కూడా అదే విధంగా ఉంటాయి. ఓకే, నార్మల్గా సిపిఆర్ లెవెల్స్ కొంచెం మారుతూ ఉంటాయి అనమాట. దీంట్లో మనకు ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇచ్చాను. ఈ సిపిఆర్ లెవెల్ ఎందుకు ఇచ్చానంటే మనకు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్, మీరు మళ్ళీ ఎవరైనా సిపిఆర్ బేస్లు చేసుకునే వాళ్ళు కూడా మన ఒక ఇండికేటర్లో ఉంటుంది అనమాట. మీరు 2-3 ఇండికేటర్లు యాడ్ చేసుకొని ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఇబ్బంది ఉండదు. దీంట్లో మిడిల్ లెవెల్స్ కూడా ఇచ్చాను, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ R1 R2లో మనం మిడిల్ లెవెల్ కూడా ఇచ్చాను అనమాట. మనం హిస్టరీ చూసుకోవాలంటే దీంట్లో హిస్టరీ చూసుకోవచ్చు. ప్రీవియస్ 1 days 3 days 10 days 15 days 1 month హిస్టరీ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఓకే, లెవెల్స్ విడ్త్ కూడా దానికి పాటే ఇచ్చాను. నెక్స్ట్ సప్లై డిమాండ్ జోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ సప్లై జోన్స్ మనకు ఎక్కడ ఉన్నాయి, డిమాండ్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, దీంట్లో జిగ్జాగ్ ఇచ్చాను, హైయర్ హైస్ హైయర్ లోస్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా దీంట్లో ఇచ్చాను. నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్స్. ఈ ఆర్డర్ బ్లాక్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఆర్డర్ బ్లాక్స్ మనకు ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్లో ఉంటుంది. వీటిని కూడా మీరు అనలైజ్ చేసిన వాళ్ళు ఆర్డర్ బ్లాక్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్యాప్ డిటెక్టర్, మనకు మార్కెట్ ఓపెన్ హై లో అయినప్పుడు గ్యాప్ అప్ ఎక్కడైంది, గ్యాప్ డౌన్ ఎక్కడైందని ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ట్రెండ్ బేస్డ్ సిగ్నల్, మనం మార్కెట్ ఒక ఎంట్రీ తీసుకున్నప్పుడు ఈ ట్రెండ్ అనేది మనకు డైరెక్షన్లో కంటిన్యూ అవుతుందా లేకపోతే రివర్స్ అవుతుందా అనేది మనకి ఈ ట్రెండ్ సిగ్నల్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ బోలింజర్ బ్యాండ్. ఈ బోలింజర్ బ్యాండ్ ఏంటంటే మనకు బీబీ స్ట్రాటజీలో 1 day టైం ఫ్రేమ్లో కానీ 1 hour టైం ఫ్రేమ్లో కానీ లాంగ్ టైం ఫ్రేమ్లో ఈ బోలింజర్ బ్యాండ్ని మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా ఇది బోలింజర్ బ్యాండ్ స్ట్రాటజీ. నెక్స్ట్ సూపర్ ట్రెండ్ వివాప్ మనకి సూపర్ ట్రెండ్ పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్, వివాప్ డౌన్ సైడ్ ఉంటే డౌన్ సైడ్. ఎందుకు సూపర్ ట్రెండ్ వివాప్? ఇవన్నీ ఇవి ఇండికేటర్సే కదా, ఈ 2 ఎందుకు తీసుకున్నారంటే మన ఇండికేటర్ తీసుకున్నాక ఇంకే ఇండికేటర్ మనం యాడ్ చేసుకోవద్దు, దీంట్లోనే ఇవ్వాలి. మనకు దీంట్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కాబట్టి దాని బేస్లో నేను ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఇండికేటర్ టేబుల్స్ ఇచ్చాను, మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ఇచ్చాను. ఈ ఇండికేటర్ టేబుల్స్ బేస్ చేసుకొని కూడా మీరు లెవెల్స్ ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ఒక టేబుల్లో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఇచ్చాను. ఓకే, దీంట్లో మీరు ఏదో ఒకటి యూజ్ చేసుకుంటారని. నెక్స్ట్ ఈఎంఐ ఇండికేటర్. ఈ ఈఎంఐ ఇండికేటర్ను కూడా నేను ఎందుకు ఇచ్చానంటే మనకు ఇక్కడ టైం చార్ట్ అని ఉంది కదా, టైం ఫ్రేమ్ ఏ టైం ఫ్రేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం, మనకు 1 hour 50-20 ఈఎంఐ 20 లైన్ కావాలి. అంటే 1 hourలో ఉండి మీరు ఈఎంఐ 20 లైన్ చూసుకోవచ్చు అనమాట. మీరు ఉన్నది 15 minutes, మన 15 minutes ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన 15 minutes ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ కాబట్టి మనం ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ తీసుకుంటాం. కానీ
నేను 15 మినిట్స్లో ఉండి 1 అవర్ని 1 డేని ఏ టైం ఫ్రేమ్లో పెట్టుకొని మనం చూసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఏంటంటే మనకు ట్రెండ్ లాంగ్ టర్మ్లో కొందరు 1 అవర్లో యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఈఎంఐని 1 డేలో యూజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేనేం చెప్తానంటే 1 డే టైం ఫ్రేమ్లో ఉండి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉండి 1 డే టైం ఫ్రేమ్ కూడా 1 డే ఈఎంఐ ఇండికేటర్ కూడా మనం ఈ ఈఎంఐ ఇండికేటర్స్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. అందు గురించి ఈఎంఐని తీసుకున్నాను. ఓకే, లేకపోతే నార్మల్గా వాడుకోవాలంటే నార్మల్గా వాడుకోవచ్చు మీరు మీకు నచ్చినట్టు. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మన వాళ్ళు మళ్ళీ ఇంకే వేరే దాని గురించి ఏది ఆలోచించవద్దు ఈ ఇండికేటర్ ద్వారా అని నేను చెప్తున్నాను. నెక్స్ట్ సూర్య బ్రేక్అవుట్ స్టార్ట్. ఆల్గో లెవెల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్గో లెవెల్స్ చాలా బాగుంటాయి. దీంట్లో మనకు ఓపెన్ బేస్ చేసుకొని టార్గెట్ లెవెల్స్, అదేవిధంగా ఒక బాక్స్ కూడా ఇచ్చాను, ఈ టేబుల్ బాక్స్ బేస్ చేసుకొని కూడా మనకు ఆల్గో ప్రైస్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్, ఆల్గో సైడ్ డౌన్ సైడ్ ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని కూడా మన వాళ్ళు ట్రేడ్ తీసుకోవచ్చు. ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విధంగా మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ఒకే ఇండికేటర్ ద్వారా మల్టిపుల్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకా బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ అని ఉంది. ఈ స్ట్రాటజీ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్ గురించి కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకే, ఇలా మల్టిపుల్ టైం ఫ్రేమ్లో ఓన్లీ కంటెంట్ బేస్లో ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఇండికేటర్ సూర్య ఇండికేటర్. ఓకే, ఈ ఇండికేటర్ ప్రైస్ యాక్షన్ బేస్లోనే ఉంటుంది ఓన్లీ. ఇంకా అప్డేట్ చేస్తాను ఫ్యూచర్లో. మీరు ఒక్కసారి తీసుకున్నా కానీ నేను ఇంకా అప్డేట్ చేసుకుంటూనే వెళ్తాను. నా ఇంటెన్షన్ ఏంటంటే మన ఇండికేటర్ ద్వారా ఓవరాల్గా ప్రాఫిట్ చేయాలి అనేది నా ఇంటెన్షన్. కంటెంట్ బేస్ ఈజీ వేలో ఇవ్వాలి. ప్రతి ఒక్కరు ఏ లెవెల్ డ్రా చేసుకోవచ్చు, ఈజీగా ఒక ఇండికేటర్ బేస్ చేసుకొని ఆరామ్సే ట్రేడ్ ఎలా ఎగ్జిట్ తీసుకోవాలి, ఓపెన్ బ్రేక్అవుట్ ఎలా తీసుకోవాలి, బై సిగ్నల్ సెల్ సిగ్నల్ ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి అనేది నా ఇంటెన్షన్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.